హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటికి క్రితమే మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని, ఈ విషయం ఇంకా బయటికి రాలేదంటూ చెప్పుకొచ్చారు. తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. మెదక్లో జరిగిన విజయోత్సవ ర్యాలీ సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ మేరకు కామెంట్స్ చేశారు. జీవితకాలం మెదక్ ప్రజలకి రుణపడి ఉంటానని, రఘునందన్ అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ చెప్పుకొచ్చారు. పైసలు మందు ఓపెన్గా పచ్చిగా మిగతా పార్టీల నేతలు ఓడిపోయారని ఎన్నికలను ప్రస్తావించారు. ఇంకా వెంకట్రామిరెడ్డి 1000 కోట్లు పెడితే వాటిని లెక్క చేయకుండా గెలిచానని రఘునందన్ రావు తెలిపారు. ఇక రాజకీయాల్లో రాణించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో హరీష్ రావు ఉండగా ఎస్కేట్లో ఆయన ఉన్న మీటింగ్కి ఇంకొకరు వస్తారని హరీష్ రావు కూడా ఊహించలేదు. దుబ్బాకలో దెబ్బ కొట్టిన అని 6 అడుగుల హరీష్ ఎగిరిండు. యుద్ధం మొదలుపెట్టాక గెలిచే వరకు వదిలిపెట్టలేదు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్తో కలిసి ముందుకు సాగాలి. జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచాం అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.